1983లో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అసలు మనం ఓవర్సీస్ సరిగ్గా పర్ఫామ్ చేయాలి, మన ఇండియాలో కూడా మ్యాచెస్ సరిగ్గా గెలవలేకపోయినాం, మోస్ట్ ఆఫ్ ద సిరీస్ ఓడిపోయినాం. అండ్ లేట్ 90s ఎర్లీ 2000 ఒక డౌన్ఫాల్ ఎరా అంటారు మన క్రికెటింగ్ హిస్టరీలోనే. వేరే టీమ్ ఫ్యాన్స్ ఊకుంటారా ఫుల్ ఖుషి అవుతుండే, ఇంకా మొత్తం మనం ఎక్కిరించడం స్టార్ట్ చేసారు. అండ్ మన ప్లేయర్స్ కూడా చాలా క్రిటిసిజం ఫేస్ చేస్తుండే ఫ్యాన్స్ నుంచి. ఇంకా అప్పుడే మన సౌరవ్ గంగూలీ ఇంగ్లాండ్ వెళ్ళి ఇచ్చి బడదింగిండు ఇంగ్లాండ్ వాళ్ళకి, షెట్ ఇప్పి అక్కడే సిరీస్ గెలిచినాం. అర్లీ 2000లో ఇది ఒకటే మంచి షైనింగ్ లైట్, చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్లో అంత ఇవ్వకపోతుండే మన వాళ్ళు. ఐసీసీ టోర్నమెంట్స్ అన్నింటిలో చాలా గలీజ్గా పర్ఫార్మ్ చేస్తుండే. చాలా క్యాప్టెన్స్ని చేంజ్ చేసి చూసారు. రాహుల్ ద్రావిడ్ 2005లో క్యాప్టెన్ అయ్యిండు, ఆయన కూడా పర్ఫార్మెన్స్లు రావట్లే అని చెప్పేసి సెలెక్టర్లో ఆయన తీసిన తర్వాత అప్పుడు తీసుకోరు మచ్చా ద డెసిషన్ ఆఫ్ ది డికేడ్. లిటరల్లీ ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీమ్ ఇంత సక్సెస్ఫుల్ ఉందని చెప్పేసి అంటే దానికి రీజన్ ఈ డెసిషన్ టు మేక్ మహేంద్ర సింగ్ ధోని ది క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. పాయింట్ ఆఫ్ టైమర్కి ఎవడైతే ఇండియన్ క్రికెట్ టీమ్ని ట్రాల్ చేశారో ప్రతి ఒక్కరి డెసిషన్ పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఎక్స్పీరియన్స్ లేదు ధోనికి ఎట్లా క్యాప్టెన్సీ ఇస్తారని చెప్పేసి తిప్పి కొడితే 2007లో T20 వరల్డ్ కప్, 28 years తర్వాత ఓడియా వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇండియన్ క్రికెట్ టీమ్ని ఫస్ట్ ర్యాంక్ తీసుకెళ్ళిండు. ఓడియాలో, టెస్ట్లో అండ్ T20లో ప్రతి ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలిచిపెట్టిండు. మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫినిషర్ ఇన్ దిస్ వరల్డ్. మై ఫేవరెట్ మహేంద్ర సింగ్ ధోని. ధోని ఎందుకు అసలు సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అని చెప్పి అంటే హీ వాస్ నెవర్ అరోగెంట్. ఏమున్నా కూడా తన పేషెన్స్ అండ్ తన కూల్నెస్ అండ్ కామ్నెస్ వల్లనే మనం అన్ని ట్రోఫీస్ గెలిచినాము. అండ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ గాట్ ఫ్రమ్ ద ప్లేయర్స్ లైక్ యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, చాలా క్రికెటింగ్ గ్రేట్స్ ఉన్నారు మచ్చా, వాళ్ళ హ్యాండ్ కూడా చాలా ఉంది. అండ్ రోహిత్ శర్మ వాజ్ నెవర్ అన్ ఓపెనర్. తను 5 down 6 down ఆడుతుండే. ధోని ఇట్ వాస్ ధోనీస్ డెసిషన్ ఫర్ హిమ్ టు ఓపెన్, ఎందుకంటే తన వే ఆఫ్ స్టైల్ ఓపెనింగ్ సూట్ అవుతుందని చెప్పేసి ధోని రోహిత్ శర్మని ఓపెనింగ్ చేసిండు. ఇప్పుడు తెలుసు మనకు రోహిత్ శర్మ ఎట్లా ఆడతాడు ఓపెనింగ్. సో ఇట్లాంటి చాలా కీ డెసిషన్స్ తీసుకున్నాడు. మన ఇండియన్ క్రికెటింగ్ హిస్టరీలోనే ఒక చేంజ్ అనేది తీసుకొచ్చిండు. అందుకే మనం ఇప్పుడు ఇంత బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నాము. సో ఏమో ఇప్పుడు నేను చెప్పింది చాలా మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, బట్ దిస్ ఇస్ మై పర్స్పెక్టివ్. అండ్ ఫర్ మీ ధోని ఈజ్ ఎవ్రీథింగ్. ఎవడైనా ధోని జోలికి వస్తే నేను వాళ్ళకి ఇచ్చి పడుతుంది. ఓకేనా? My last T20, it will be in Chennai.